ఏంట్రంగయ్య ఆలస్యమైంది? మా అమ్మాయి వల్ల లేట్ అయింది అబ్బాయి. నీ కూతురా? నీ కూతురు కూడా పనిలో తీసుకొచ్చావు? మొన్ననే ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి, మంచి మార్కులు వచ్చినట్టు. మార్కులు ఏంటి? డిస్ట్రిక్ట్ ఫస్ట్ 970 మార్కులు వచ్చినాయి. నా హైయర్ స్టడీస్ కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్. అది నా బాధ్యత తల్లి, మేము మాట్లాడుకున్నాం. మొండిది తల్లి. బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 out of 1000 సార్. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఈ పని తీసుకొచ్చావేంటి? మార్కులు మంచిగా వచ్చినంత మాత్రాన మార్కు జూకర్ బర్గ్ అవుతుందా? పరీక్షా పేపర్లో రాత మంచిగా రాసినంత మాత్రాన మన తలరాతలు మారిపోతాయా? మనకి ఎన్ని మార్కులు వచ్చినా చివరికి మనకి ఈ పని తప్పదు కదరా. మన బతుకులు మారవరా. మారాలంటే డబ్బు ఉండాలి. ఎందుకు మారదు బాబాయ్? ఇప్పుడున్నది మోసం చేసే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం. ఇలా మంచి మార్కులు వచ్చిన పిల్లల కోసమే కదా బాబాయ్ లోకేష్ గారు షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా చదువుకోవాలనుకున్న పిల్లలందరికీ ఆర్థిక సహాయం అందుతుంది బాబాయ్. ఇది ఉన్నదంతా దోచుకునే ప్రభుత్వం కాదు బాబాయ్. ఉన్నత చదువులకు విలువలిచ్చే నాయకత్వం బాబాయ్. మంచి ప్రభుత్వం. ఎన్ని ప్లాన్లు వేసినా కానీ కోట ప్రభుత్వాన్ని తొక్కేలేకపోతున్నాం. మొన్న పాత్ర ప్రవీణ్ చౌర్ వాడుకొని రాష్ట్రాన్ని అల్ల కళను సృష్టించేద్దాం అనుకున్నాం. మొన్న ఆ చేబ్రోల్ కిరణ్ గారిని వాడుకొని కూటమి ప్రభుత్వం బూతుల ప్రభుత్వం అని నిరూపిద్దాం అనుకున్నాం. కానీ 4 గంటల్లోనే అరెస్ట్ చేసి మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. అవునే, ఎన్ని 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 సేవలు తీసుకొని వచ్చా, అన్నకు ఒక్కడి కూడా ఉపయోగపడలేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో పీకేయాలంటే ఒక కుట్రని పన్నాలి. అది ఎలా ఉండాలంటే ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్, ఒక డివోషన్. వాళ్ళు ఇంకా రోడ్లు అని చెప్తామన్నా వేసారు కదరా. డిఎస్సి నోటిఫికేషన్ రాక చాలా మంది చనిపోయారని చెప్తామా? వచ్చేసింది కదంటే. అరే ఇచ్చేసారా? అంతకంటే పెద్దది ఇంకేదైనా కావాలి. ఐడియా అన్నా, మనం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయి. మనం ఆ న్యూస్ బయటికి రానివ్వలేదు. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేద్దామన్నా. ఇది ఎమోషన్, ఇది డివోషన్, ఇది కావాల్సింది. ఈ న్యూస్ తో కూడా న్యూస్ చేసేద్దాం. పద వెళ్దాం. ఎన్నిసార్లు దొరకలేదు మనకేమైనా కొత్త? త్వరలోనే ఆ ఫోటోల మీద ఉన్న డేట్లు దొరికేస్తాయి, మేము ఫ్రాడ్ అని దొరికేస్తాం. ఇది బయటకి రాని చక్రవ్యూహం. 99 పైసలకే 21 ఎకరాలు ఇచ్చేసారంటే కదరా. ఇంకెందుకు 100 రూపాయలకే ఆంధ్రాని మొత్తం అమ్మేయకపోయారా? 99 పైసలకు కాకపోతే 11 రూపాయలకి ఇస్తాం. అదేదో మాకు అమ్మేయరా బాబు, 100 ఎకరాలు కొనుక్కుంటాం. మీకు ఇస్తే ఏం చేస్తారా? రుషికొండ ప్యాలెస్లు కట్టుకుంటారా? ఫామ్ హౌస్లు కట్టుకుంటారా? సిబిఎన్ గారు ఇచ్చింది దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ని ఆంధ్రాలో పెట్టడానికి రా. ఈ కంపెనీ రావడం వల్ల 12,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఫ్యూచర్ లో 50,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారా? మా ఇంటికి వస్తే నాకే తెస్తాం, మీ ఇంటికి వస్తే నాకే ఇస్తాం అని రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా లేకుండా చేశారు. మీరు ఒక కంపెనీ అన్నా తెచ్చారా? మీరు ఎప్పుడన్నా యువత గురించి ఆలోచించారా? అంత పెద్ద కంపెనీ వస్తుంటే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. మరి 99 పైసలకి ఎందుకు ఇచ్చారనుకున్నారా? అది ఒక చర్చనీయాంశమై మిగతా కంపెనీలు వస్తాయని. అయినా 12,000 ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది మీకేం తెలుసురా? మీకే ఎన్ని వద్దు. ఇసుక అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుంది? మద్యం అమ్ముకుంటే ఎంత ఆదాయం? తిరుపతి లడ్డు కల్తీ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది? టిక్కెట్లు అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుంది? ఒకప్పుడు హైటెక్ సిటీకి బాబు గారు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు 10 లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు.